వాక్య సందేశానికి ముందు మన కీర్తన పుస్తకంలో 133వ గీతం, రండి రండి యేసుని యొద్దకు రమ్మనుచున్నాడనే పాట మన యవన బిడ్డలు పాడుతూ ఉండగా ఆఖరి చరణంలో లేచి నిలబడి మనము వాక్య సందేశంలోనికి వెళ్దాం. రండి రండి యేసుని యొద్దకు రమ్మనుచున్నాడు, ప్రయాసపడి భారము మోయువారలు, ప్రయాసపడి భారము మోయువారలు, ప్రభుని చెందకు పరుగిడి వేగమే, ప్రభుని చెందకు పరుగిడి
మన తండ్రి అయిన దేవుని నుండి దయచేసి గమనించండి, ఆ, ఇంటర్నెట్ అంతరాయం వలన లైవ్ స్ట్రీమింగ్ కావట్లేదు. ఇది రికార్డెడ్ మెసేజ్ మరలా పోస్ట్ చేయడానికి అక్కడ నుంచి రికార్డింగ్ పెడుతూ ఉన్నాం. మన తండ్రి అయిన దేవుని నుండి ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి కృపయు సమాధానం మీకు కలుగును గాక. ఆమేన్. దయచేసి కూర్చోండి. దేవుని కృపా కనికరములను బట్టి మరొకసారి దైవ సన్నిధిలో దేవుని వాక్యాన్ని ధ్యానించడానికి ప్రభు ఇచ్చిన ఈ సమయాన్ని సద్వినియోగపరుచుకుందాం. అనేకమైన అంతరాయాలు, అనేకమైన శోధనలు, భారాలు, ఆటంకాలు మనము ఎదుర్కొంటూ ఉన్నాం. ఏది ఏమైనా దేవుని వాక్యాన్ని ధ్యానించడానికి ప్రభు మనకి సమయాన్ని ఉన్నాం గనుక మత్తయి సువార్త 11వ అధ్యాయం 25 నుండి 30వ వచనం వరకు చదవబడి ఉండగా మరొకసారి ఒక వచనాన్ని చదువుకుని వాక్య సందేశంలోనికి వెళ్దాము. 11వ అధ్యాయం 28వ వచనములో యేసయ్య అంటున్న మాట, ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగు చేతును. ఇది దేవుని వాక్యం. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, కృపా సత్య సంపూర్ణుడా, నీ పరిశుద్ధ సన్నిధిలో మరొక ఆదివార దినాన నీ వాక్యమును ధ్యానించుటకే మాకు ఇచ్చిన ఈ సమయం కొరకు నీకు వందనాలు ప్రభువా. మా బలహీనతలను, మా భారములను, మాలో ఉన్న ప్రతి సమస్యను నీ వెరిగి ఉన్నావు. మరొకసారి నీ పాద సన్నిధికి వాటన్నింటినీ మేము తెచ్చి నీ వాక్యములోని సువార్త ద్వారా ఆదరింపబడడానికి కృప దయచేయమని అడుగుచున్నాను. ఉపదేశించుచున్న నాకును, వినిచున్న ప్రతి ఒక్కరికి నీ పరిశుద్ధాత్మ నడిపింపును సహాయమును దయచేయండి. ప్రత్యేకంగా ప్రభువా, ఈరోజు నీ సన్నిధిలో భౌతికముగా సంఘ సభ్యులు అందరూ హాజరు కాలేనప్పటికీ ఈ టెక్నాలజీ ద్వారా నీ వాక్యమును వీక్షించి విని విశ్వాసంలో ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, burdens are common in our lives. మన జీవితాల్లో భారాలు చాలా సహజం. అందుకే కొంతమంది ఒక మాట అంటారు, అది ఏంటంటే లైఫ్ ఆన్ ఎర్త్ ఈజ్ ఫుల్ ఆఫ్ బర్డెన్స్. భూమి మీద మన జీవితము అనేకమైన భారములతో నిండి ఉంది అని. రోజు ఈ ప్రపంచవ్యాప్తంగా మనుషుల యొక్క జీవన విధానాన్ని మనం ఆలోచన చేస్తే దే ఆర్ ఫుల్ ఆఫ్ బర్డెన్స్. అందులో మినహాయింపు ఏం లేదు. మనం కూడా we know we are loaded with so much trouble and burden in our lives. మన జీవితాల్లో కూడా ఎంతో శ్రమ, వేదన, భారము మనము అనుభవిస్తూ ఉన్న వారమే. Financial problems, troublesome marriages, broken relationships, health issues, you name it. ఏదైనా మీరు చెప్పండి,
ఈ భూమి మీద అనేకమైన సమస్యలు, ఆర్థిక ఇబ్బందులు, వివాహ దాంపత్య జీవితంలో గొడవలు, శోధనలు, కుటుంబాల్లో కలహాలు, చెడిపోయిన బంధాలు, అనారోగ్య సమస్యలు, ఇవన్నీ మనుష్యులను ఎంతగానో వేధిస్తూ ఉన్నాయి. ఒక విధంగా ఒక బియ్యము బస్తాను వీపు మీద వేసుకుని మోస్తే ఎంత భారంగా, ఎంత బరువుగా అనిపిస్తుందో, అదే రీతిగా ఒక మనుష్యుని యొక్క జీవితంలో ఈ బాధలు, ఈ సమస్యలు, ఈ భారాలు అంత భారంగా అనిపిస్తూ ఉన్నాయి మనుషులకి ఈరోజు. Burdens bring restless and sleepless nights into our lives. ఇటువంటి భారాలు మన జీవితాలలో ఎంత మాత్రము విశ్రాంతి లేకుండా, ఎంత మాత్రము నిద్ర లేకుండా చేస్తూ ఉంటాయి. Burdens make us worry and weary. నలిగిపోయి భారముతో కృంగదీసేవిగా ఉంటూ ఉంటాయి ఈ భారాలు. సో వాట్ షుడ్ వి డూ? కనుక మానవులమైన మనము, భారములతో నింపబడి ఉన్న మనము ఏం చేయాలి? When the weight of our burdens crushing us, ఇటువంటి ఈ భారభరితమైన బరువైన ఈ భారాలు, ఈ శ్రమలు, ఈ వేదనలు మనలను నలిచివేస్తూ ఉన్నప్పుడు మనం ఏం చేయాలి? When we are filled up to our neck in such burdens, ఇటువంటి భారములతో పీకల దాకా, పీకల లోతు వరకు మనము కూరుకుపోయినప్పుడు వాట్ షుడ్ వి డూ? మనం ఏం చేయాలి? When the burdens are sinking us into the quicksand, ఆ ఊబిలోనికి మనలను ఈ బరువైన భారాలు లాగేస్తూ ముంచేస్తూ ఉంటే వాట్ షుడ్ వి డూ? ఏం చేయాలి? Well, dear believers in Christ, ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు వాక్యములో యేసయ్య చెప్తున్నాడు వాట్ షుడ్ వి డూ, మనం ఏం చేయాలో. ఆయన మనందరికీ ఒక పరిష్కారాన్ని, ఒక ప్రయాసపడి భారము మోసుకునిచున్న వారులారా, కమ్ టు మీ, నా యొద్దకు రండి అంటున్నాడు. బికాస్ హీ అలోన్ హ్యాస్ ది ఆన్సర్ ఫర్ అవర్ బర్డెన్స్, ఫర్ అవర్ ట్రబుల్స్, ఫర్ అవర్ సిచ్యుయేషన్స్. ఎందుకనంటే ఆయన ఒక్కడే మన సమస్యలకు, మన భారాలకు పరిష్కారాన్ని చూపించగలిగిన వాడు, సమాధానాన్ని చెప్పగలిగిన వాడు. ఆయన పిలవటం మాత్రమే కాదు, ఆయన అంటుంది గివ్ యువర్ బర్డెన్స్ టు మీ. మీ సమస్యలను, మీ భారాలను, మీ బాధలను, సమస్తాన్ని నాకివ్వండి. గివ్ దెమ్ టు మీ, గివ్ దెమ్ టు మీ, నాకు ఇచ్చేయండి. బదులుగా నేను మీకు విశ్రాంతినిస్తానంటున్నాడు. మీ భారము నా మీద మోపండి, నేను నా విశ్రాంతిని మీకు ఇస్తానంటున్నాడు. వాట్ అన్ అమేజింగ్ ప్రామిస్, వాట్ అన్ అమేజింగ్ కంఫర్ట్. ఎంత గొప్ప ఆశ్చర్యకరమైన వాగ్దానము, ఎంత గొప్ప ఆదరణకరమైన మాట ఇది. ప్రియమైన దేవుని బిడ్డలారా, టుడే we need to realize and understand that of course we all have earthly, physical and emotional burdens in our lives. ఈ భూమి మీద మనము లోక సంబంధంగా, శారీరకంగా, భౌతికమైన భారాలను కలిగి ఉన్నాం, మానసికమైన భారములను కలిగి ఉన్నాము. కానీ వాటి కన్నా ప్రమాదమైనది మరొక భారం ఉంది. More dangerous
than physical and emotional burdens is the burden of our spirit. ఆత్మీయ భారం మన భౌతిక భారానికన్నా, మన మానసిక భారానికన్నా భయంకరమైనది, లేక మనలను కృంగదీసేది మరొకటి ఏంటి అనంటే మన ఆత్మలో పాపము వలన కలిగే భారం, మనలో ఉన్న అపరాధ భావము చేత కలిగే భారం. కీర్తనకారుడు రాస్తున్న మాట మనము చదివినట్లయితే 38వ కీర్తన 4వ వచనములో దావీదు భక్తుడు రాస్తూ ఈ మాట అంటూ ఉన్నాడు. 38వ కీర్తనలో 4వ వచనం, నా దోషములు నా తల మీదుగా పొర్లిపోయినవి, నేను మోయలేని బరువులే అవి నా మీద మోపబడి యున్నవి. ఎంత ఆశ్చర్యకరమైన మాట. దావీదు భక్తుడు తన జీవితంలో అనుభవిస్తున్న భారము, పాపము వలన కలుగుతున్న ఆ అపరాధ భావాన్ని ఒక్కసారి మనం ఆలోచన చేస్తే, నా దోషములు నా తల మీదగా పొర్లి పారుచు ఉన్నాయంటున్నాడు. నేను మోయలేని బరువు వలె అవి నా మీద మోపబడి ఉన్నాయంటున్నాడు. Like a heavy weight that we cannot carry on our backs. మన భుజముల మీద లేక మన నడుము మీద, మన వీపు మీద ఒక 100 కేజీల బరువైన బియ్యం బస్తాను మోపితే ఏ రీతిగా అయితే మనము నడవలేమో, ఏ రీతిగా అయితే దాన్ని మోసుకుని మనము వెళ్ళలేము, అంత భారమైన ఒక బరువైన ఆ బరువును కీర్తనాకారుడు మోస్తూ ఉన్నానని సెలవిస్తున్నాడు. అదేంటి? అపరాధ భారం, పాప భారం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు మన జీవితాల్లో కూడా ఆ భారం ఉంది. మీకు తెలుసు, మానవునిగా పుట్టిన ప్రతి ఒక్కడు, అనగా భూమి మీద మనిషి పుట్టిన ప్రతి ఒక్కరు ఈ అపరాధ భావం, పాపం వల్ల కలిగే ఈ బాధ, ఈ భారం, ఈ భావం మనల్ని కృంగదీస్తూ ఉంది. ఇది మోయలేని భారంగా మనము అనుభవిస్తూ ఉన్నాం మన జీవితాల్లో చాలాసార్లు. ఎందుకనంటే దీన్ని ఎంత మాత్రము దీన్ని మోయలేని పరిస్థితి, దీన్ని తొలగించుకోలేని పరిస్థితి, దీన్ని తప్పించుకోలేని పరిస్థితిగా మనము ఎదుర్కొంటూ ఉన్నాం మన జీవితాలలో. Because sin is an unbearable burden in our lives. సహించలేని, భరించలేని, మోయలేని ఒక బరువైన భారము మన జీవితాల్లో ఏంటి అనంటే పాపం. పాపం. మరి దీని నుండి ఎలా తప్పించుకోవడం, దీనిని ఎలాగన తొలగించుకోవడం, ఈ భారము నుండి మనము ఎలాగన విడిపింపగలగలం? అందుకే యేసయ్య అంటున్నాడు, అది మీ వలన సాధ్యం కాదు, మీ అంతట మీరు ఈ భారాన్ని తొలగించుకోలేరు. ఎందుకనంటే ఇది మనకు సంకెళ్లతో బిగించబడి ఉంది మన నడుముల మీద, మేక మన హృదయ లోతులలో. ఈ భారాన్ని మనంతట మనము తొలగించుకోలేని పరిస్థితిలో ఉన్నాం మనం. అందుకే యేసయ్య ఈ భూమి మీదకి వచ్చాడు. ఈ బరువుని, ఈ భారాన్ని, ఈ బాధని, ఈ పాపాన్ని, ఈ అపరాధ భావాన్ని నీ నుండి, నా నుండి, ప్రతి మనుష్యుల నుండి, ఆయన యందు విశ్వాసం ఉంచిన ప్రతి విశ్వాసి జీవితంలో నుండి
ఈ భారాన్ని తీసివేయడానికి. సో జీసస్ హ్యాస్ కమ్ టు రిమూవ్ ద బర్డెన్ ఆఫ్ సిన్ ఇన్ అవర్ లైఫ్స్. మన జీవితాలలో పాపమనే ఈ భారమును, పాపమనే ఈ బరువును తొలగించడానికి యేసయ్య వచ్చాడు. యేసయ్య వచ్చాడు. ఆయన ఇప్పుడు మనలను పిలుస్తూ ఉన్నాడు. కమ్ టు మీ, నా యొద్దకు రండి. ఎందుకు? ప్రయాసపడి భారం మోసుకుంటూ ఉన్నారు గనుక. బికాస్ యూ హ్యావ్ ద బర్డన్ ఆఫ్ సిన్ ఇన్ యువర్ హార్ట్. మీ హృదయములలో, మీ జీవితాల్లో పాపం వల్ల కలిగే ఈ భారమును మీరు అనుభవిస్తూ ఉన్నారు గనుక నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగు చేస్తాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, పరిశుద్ధ గ్రంథంలో ఇంకా అనేక చోట్ల ఏ మాటలు మనకు కనపడతా ఉంటాయి. ఇందాక మనం చదువుకున్న ఆ కీర్తనాకారుడు రాస్తున్న మరొక కీర్తనలో 55వ అధ్యాయం మనం చూస్తే, 55వ అధ్యాయంలో 22వ వచనంలో కీర్తనాకారుడు రాస్తున్న మాట గమనించండి. నీ భారము యెహోవా మీద మోపుము, ఆయనే నిన్ను ఆదుకొనును. నీతిమంతులను ఆయన ఎన్నడును కదలనీయడు. నీ భారమంతా యెహోవా మీద మోపుము. పుట్ యువర్ బర్డెన్ ఆన్ గాడ్. దేవునికి మీ భారాలని అప్పగించండి. దేవునికి మీ బాధలను అప్పగించండి. దేవునికి మీ సమస్యలను చెప్పండి. దేవుని దగ్గరికి, ఆయన పాద సన్నిధికి మీ భారమునంతటిని తీసుకుని వచ్చి ఆయనకు అప్పగించండి. అదే పరిశుద్ధ గ్రంథం చెబుతుంది. అవే మాటలు యేసయ్య ఈ భూమి మీద తన పరిచర్య కాలంలో చెబుతూ వచ్చాడు. ఇదిగో ఈరోజు వాక్యంలో కూడా అదే అంటున్నాడు ఆయన. ప్రయాసపడి భారం మోసుకునిచున్న వాళ్ళారా, నా యొద్దకు రండి. ఎందుకు? బికాస్ ఐ విల్ గివ్ యూ రెస్ట్. నేను మీకు విశ్రాంతిని కలుగు చేస్తానని వాగ్దానం చేస్తున్నాడు. రెస్ట్ టు అవర్ సోల్స్, మన ఆత్మలకు విశ్రాంతి. పాపములు క్షమించబడ్డవన్న సమాధానం ఆయన మనకు అనుగ్రహిస్తానని వాగ్దానం చేస్తూ ఉన్నాడు. ప్రియమైన దేవుని వెళ్ళారా, బట్ ద ప్రాబ్లమ్ ఈజ్ people are unwilling to come to Jesus. యేసే దగ్గరకు రావడానికి, యేసేకు తమ భారాన్ని అప్పగించడానికి, యేసేకు తమ సమస్యలను చెప్పుకోవడానికి ప్రజలు ఇష్టపడట్లేదు. నిజం. మేము భారంతో ఉన్నామండి, మేము అన్ని కష్టాలు ఎదుర్కొంటున్నామండి అని చెప్పడం చాలామందికి ఇష్టం ఉండదు. దేవునికి చెప్పుకోవడానికి కూడా వారికి ఇష్టం ఉండదు. అసలు యేసయ్యను రక్షకుడిగా నమ్మని వారు కూడా అలాగనే జీవిస్తూ ఉన్నవారే. ఈరోజు అటువంటి జీవితాలు మనము ఎన్నో చూస్తూ ఉన్నాం. People do not realize the burden of their sin in their lives. వారి జీవితాల్లో పాపం వలన కలిగే ఈ భారము, పాపం వలన కలిగే ఈ సమస్య, పాపం వలన వచ్చే ఈ మరణాన్ని అర్థము చేసుకోకుండా వెచ్చలవిడిగా జీవిస్తూ ఉన్నవారు, ఏ మాత్రము పశ్చాత్తాపము లేకుండా, ఏ మాత్రము పశ్చాత్తాపానికి అవసరము లేదని భావించే జీవితాలను జీవిస్తున్న మనుషులు ఈ భూమి మీద కోటాను కోట్ల మంది ఉన్నారు. సో దే రిజెక్ట్ టు కమ్ టు జీసస్. అందుకే వారికి అవసరం లేదు గనుక వారు ఎంత మాత్రము యేసయ్య దగ్గరకు రావడానికి ఇష్టం లేదు. లేరా అటువంటి వారు మన మధ్య, మనము చూస్తున్న ప్రజలలో? ఇదిగో ఈరోజు వాక్యము చదువుకుంటున్న ఈ అధ్యాయములోనే, మత్తయి సువార్తలోనే మనకు అటువంటి వారు కనపడుతూ ఉన్నారు. పై వచనాలను మనం గమనిస్తే
11వ అధ్యాయం పై వచనాల్లో యేసయ్య 3 పట్టణాలను ఉద్దేశించి మాట్లాడుతున్న మాట 21 వచనాలని నేను చదువుతున్నాను చూడండి. 11వ అధ్యాయం 21 వచనాలు. పిమ్మట ఏ ఏ పట్టణములలో ఆయన విస్తారమైన అద్భుతములు చేసెనో ఆ పట్టణముల వారు మారు మనస్సు అంటే సో మెనీ ఇన్యూమరబుల్, లెక్కింపలేవి అనేక అద్భుతాలు చేశాడు, అనేకమైన విషయాలు వారికి బోధించాడు. కానీ వారిలో ఏం లేదు? మారు మనస్సు లేదు. ఆయన చేసిన అద్భుతాలను వారు చూచారు, ఆయన చెప్పిన మాటలను వారు విన్నారు. కానీ వారిలో ఎంత మాత్రము యేసయ్య దేవుడని, వారికి రక్షణ అవసరమని వారిలో మార్పు కలగలేదు, వారిలో మారు మనస్సు రాలేదు. అందుకే యేసయ్య అంటున్నాడు, అయ్యో కొరాజీనా, అయ్యో బెత్సైదా, మీ మధ్యన చేయబడిన అద్భుతములు తూరు సీదోను పట్టణంలో చేయబడిన ఎడల ఆ పట్టణంలో వారు పూర్వమే గోనెపట్ట కట్టుకుని బూడిద వేసుకుని మారు మనస్సు పొంది ఉందుదురు. ఎంత విచారం. తర్వాత 23వ వచనంలో కపెర్నహూము గురించి కూడా మాట్లాడుతున్నాడు. కపెర్నహూమా, ఆకాశము మట్టుకు హెచ్చింపబడెదవా, నీవు పాతాళము వరకు దిగిపోయేదవు. ఎంత విచారం. ఆ పట్టణాల్లో యేసయ్య ఎన్నో అద్భుతాలు చేసిన, వారు చూసిన విన్నా వారిలో మార్పు లేదు, మారు మనస్సు లేదు. యేసయ్య దగ్గరికి వచ్చి వారు తమ తప్పులను ఒప్పుకుని ఆయన నుండి రక్షణ పొందుకోవడానికి ఎవరిలోని కదలిక లేదు. ఈరోజు భూమి మీద ప్రజలు అటువంటి వారు అందరూ ఉన్నారు కాదా? లేరా? అడుగుతున్నాను నేను ఈరోజు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మీ జీవితాలు ఎలా ఉన్నాయి? మార్పు లేని జీవితాలుగా, నాకు రక్షణ లేక యేసయ్య అవసరం లేదనే విధంగా ఉంటే ప్రమాదం సుమా. అటువంటి జీవితాలు నరకానికే పోతాయి. ఇదిగో వారి గతి మీకంటా మేలుగా ఉండునంటే ఎవరు? సొదొమ పరిస్థితి కూడా మీకంటా బాగుంటుంది అంటున్నాడు. తూరు సీదోను పట్టణముల యొక్క స్థితి మీకంటా బాగుంటుంది అని యేసయ్య అంటున్నాడు. యేసయ్యను తృణీకరించిన వారు వాళ్ళు. ఇంకా చాలామంది ఉన్నారు యేసయ్యను తృణీకరించేవారు. వారిలో మరికొందరు ఎవరనంటే, మాకన్నీ తెలుసు, మేమన్నీ కరెక్ట్గా చేస్తున్నాం, మేము ఏ తప్పు చేయకుండా జీవిస్తున్నాం, మాలో ఎటువంటి పాపము లేదు అని చెప్పుకునేవారు. ఉన్నారా అటువంటి వారు? పరిసయ్యులు వెంటనే మన జ్ఞాపకం వస్తారు. పరిసయ్యులు కూడా యేసయ్యను తృణీకరించిన వారు. దే రిజెక్టెడ్ జీసస్. యేసయ్యను అంగీకరించలేదు. యేసయ్య పిలుపుని వారు వినలేదు. నా యొద్దకు రండి అంటే మేమెందుకు రావాలి అని అడిగిన వారు. ప్రయాసపడి భారం మోసుకునిచున్న వారులారా అని యేసయ్య అంటే మేమేం భారములు మోయట్లేదు అని చెప్పిన వారు. మేము అబ్రహాము సంతానము వారము గనక, మేము పుట్టుకతోనే రక్షణ పాత్రను పట్టుకుని పుట్టిన వారమని భావించిన వారు. అహంకారులు, రక్షకుడు యొక్క అవసరం లేదని భావించిన యూదులు, పరిసయ్యులు, సద్దుకయ్యులు, శాస్త్రులు, వీరందరిని ఉద్దేశించి యేసయ్య అంటున్న మాట, వేషధారులారా, మీరు నరకానికే పోతారు. అటువంటి వారు కూడా మన మధ్య ఉన్నారు. క్రైస్తవులలోనే ఉన్నారు అటువంటి వారు.
మేము క్రైస్తవులమని చెప్పుకుంటూ జీవిస్తున్న మనుషులలో ఉన్నారు ఇటువంటి వ్యక్తులు. మాలో ఏ పాపము లేదు, మేము నీతిమంతులము అంటూనే దేవుణ్ణి తృణీకరిస్తూ, అనగా యేసయ్య దగ్గరికి వెళ్ళకుండా యేసయ్య అవసరం లేని జీవితాలను బ్రతికేస్తూ ఉన్న నామకార్థ క్రైస్తవులు. జాగ్రత్త సుమా, అటువంటి జీవితాలు మనలను శాశ్వతముగా దేవునికి దూరం చేస్తాయి. ఎందుకనంటే మన మీద ఉన్న భారము మనంతట మనము తొలగించుకోలేము. పరిసయ్యులు అనుకుంటున్నారు అంతటా మేమే తొలగించుకోగలం, మా పాపములకు తగిన జీవితాన్ని ప్రాయశ్చిత్తాన్ని మేమే అర్పించగలమని వారు భావిస్తూ జీవించారు. నో, ఇట్ వుడ్ నాట్ బి ఇనఫ్. అటువంటి ప్రాయశ్చిత్తము, మానవులు చేసే ప్రయత్నాలు ఎంత మాత్రము సరిపోవు తమను తాము రక్షించుకోవడానికి. మరికొందరున్నారు, వారు కూడా యేసయ్యను తృణీకరించేవారే. ఎవరు వారు అనంటే, ఈ భారము చేత కృంగిపోయి కృషించిపోయి, అయ్యో నాకే విలువ లేదు, ఇంకా నా భూమి మీద పని లేదు, నేను ఇంకా జీవించడానికి కూడా అర్హురాల్ని కాను, నన్ను ఎవరు క్షమించరు, నన్ను ఎవరు గమనించరు అని భావించి తమ్మును తాము హతమార్చుకునే అల్పులు లేరా? ఎంతమంది క్రైస్తవులే ఆత్మహత్యలు చేసుకున్న వారు ఉన్నారు. ఎంతమంది విశ్వాసులమని చెప్పుకుంటూనే నిరీక్షణ లేని వ్యర్థమైన భారముతో జీవిస్తున్న వారు ఉన్నారు. మనకి మొట్టమొదటిగా వినబడే లేకపోతే జ్ఞాపకం వచ్చే ఉదాహరణ ఇస్కరియోతు యోధ. కూడా తిరిగి యేసయ్య చేసిన క్రియలన్నీ చూచి తన జీవితములో తన సొంత ప్రాణాన్ని తానే తీసుకున్నవాడు. తన భారము అతడే బోయాలి, దానికి అతడే ప్రాయశ్చిత్తం చేయాలని అనుకుని దేవుని దగ్గరికి రాకుండా, అనగా యేసయ్య పాద సన్నిధిని ఆయన చేరకుండా తన ప్రాణాన్ని తీసుకున్నవాడు. ప్రియమైన వాళ్ళారా, అటువంటి జీవితాలు మనలో ఉంటే ప్రమాదం. ఆ బరువును మనం మోయలేం. యేసయ్య అంటున్నాడు, నేను మోస్తాను, నా దగ్గరికి తీసుకుని రండి, నేను దానికి తగిన ప్రాయశ్చిత్తాన్ని చెల్లించగలిగిన సమర్థుడును, పరిశుద్ధుడును, నీతిమంతుడును, దేవాది దేవుని కుమారుడును నేనే అని యేసయ్య అంటున్నాడు. కనుక ఆయన పిలుపును మనము వినవలసిన వారముగా ఉన్నాం. People rejected his grace, rejected his peace, rejected his rest, rejected his teachings. ఆయన బోధించిన బోధలు, ఆయన ఇచ్చే విశ్రాంతి, ఆయన ప్రకటించే కృప, పాప క్షమాపణ, నిత్య జీవము అన్నీ తృణీకరించారు ప్రజలు చాలామంది. ఇదిగో పైన చెప్పబడిన ఉదాహరణలో ఉన్న ప్రతి ఒక్కరు. కానీ కొందరైతే యేసయ్య ప్రేమను అర్థం చేసుకున్నారు, యేసయ్య కృపను అర్థం చేసుకున్నారు, యేసయ్య సమర్థతను అర్థం చేసుకున్నారు, యేసయ్య పరిశుద్ధతను తెలుసుకున్నారు. వారు యేసయ్య దగ్గరకు వచ్చారు. పరిశుద్ధ గ్రంథంలో మనకు తెలుసు అటువంటి వారు. యేసయ్య దగ్గరకు వచ్చి మరియా తన భారమునంతటిని కన్నీళ్ల రూపములో ఆ పాదముల మీద ధారపోసింది, లేక కృమ్మరించింది. మరియా తన కన్నీళ్లతో యేసయ్య పాదములను కడిగింది. తన హృదయంలో ఉన్న భారమునంతటినీ యేసయ్య పాదముల మీద మోపింది. తన బాధను, తన హృదయములో ఉన్న ఆ పాపమనే లేక ఆ అపరాధ భావమును ఆయన దగ్గరికి తీసుకుని వచ్చి మోపింది.
యేసే దాన్ని హర్షించాడు. యేసే దాన్ని ఉన్నతమైనదిగా భావించాడు. ఎందుకనంటే ఆమె యేసయ్య పిలుపును విన్నది, యేసయ్యలో రక్షణ చూచింది, యేసయ్యను నమ్మింది, యేసయ్య క్షమించగలడని ఆమె పరిపూర్ణంగా నమ్మింది గనుక హృదయపూర్వకముగా యేసయ్యకు తను తాను సమర్పించుకుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు మన జీవితాల్లో మరియను పోలిన వారముగా మనం ఉండాలి. మన పాప భారములను క్రీస్తు దగ్గరికి తీసుకుని రావాల్సిన వారముగా ఉన్నాం. ఎందుకనంటే ఆయన మనకు విశ్రాంతిని ప్రకటిస్తూ ఉన్నాడు. ఐ విల్ గివ్ యూ రెస్ట్ అంటున్నాడు యేసయ్య. ఆయన ఇచ్చే విశ్రాంతి ఎంతో శ్రేష్టమైనది, ఎంతో మధురమైనది, మన జీవితాలకు అవసరమైనది, చాలా కోరదగినది. ఎందుకనంటే ఈ విశ్రాంతి మనలను పరలోక రాజ్యంలోనికి నడిపిస్తుంది. మనలో ఉన్న పాప భారం అంతటిని తొలగించుకోవడానికి ప్రభువు ఆహ్వానాన్ని ఇస్తున్నాడు. పేతురు భక్తుడు రాస్తున్న మాట, 1 పేతురు పత్రిక 2వ అధ్యాయం 24వ వచనం మనం చూస్తే, మనము పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించినట్లు ఆయన తానే తన శరీరమందు మన పాపములను మ్రాను మీద మోసికొనెను. మన పాపములను ఎవరు మోసారట? ఎవరు మోసారండి? యేసయ్య. ఎక్కడ? సిలువ మీద మన పాపములను ఆయన తానే మోస్తూ ఉన్నాడు. మన పాప భారమునంతటిని తండ్రి ఆ కుమారుడి మీద మోపాడు గనుక ఇప్పుడు నీలో ఉన్న భారము ఉంటే, ఇంకా నీవు ఇంకా భారాన్ని అనుభవిస్తున్నానని అనుకుంటూ ఉంటే, ఆ భారాన్ని యేసయ్య చేతులకు అప్పగించు. ఎందుకనంటే దానికి ఆయన మూల్యాన్ని చెల్లించాడు. పరిశుద్ధుడయ్యుండి, పాపరహితుడయ్యుండి, పై వచనంలో చూస్తే 22వ వచనంలో, ఆయన పాపము చేయలేదు, ఆయన నోట ఏ కపటము కనబడలేదు. జీసస్ ఇస్ పర్ఫెక్ట్. యేసే పరిశుద్ధుడు, పవిత్రుడు, నీతిమంతుడిగా జీవించిన వాడు. ఆయన సిలువ మీద అర్పించబడ్డాడు కనుక బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఇన్ క్రైస్ట్, క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, కమ్ టు జీసస్, రియలైజ్ ద బర్డెన్ అండ్ గివ్ ఇట్ టు హిమ్. మీ భారాన్ని అర్థం చేసుకోండి, మీ సమస్యలను గ్రహించండి, క్రీస్తు అవసరతని గుర్తెరగండి, ఆయన యొద్దకు రండి. మీ భారాన్ని, మీ పాపాన్ని, మీ సమస్యలను క్రీస్తు చేతులకు అప్పగించండి. బికాస్ హీ అలోన్ కెన్ గివ్ యూ రెస్ట్. ఆయన ఒక్కడే మనకు సమాధానాన్ని ఇవ్వగలిగిన వాడు, మనకు విశ్రాంతిని కలుగ చేయగలిగిన వాడు. ఆయన ఒక్కడే మన పాపములను క్షమించగలిగిన వాడు. ఆయన ఒక్కడే నీకు నాకు నిత్య జీవాన్ని ప్రకటించగలిగిన వాడు, నిన్ను నన్ను పరలోక రాజ్యానికి చేర్చగలిగిన వాడు. అందుకే యేసయ్య అన్నాడు, నేను స్థలము సిద్ధపరచ వెళ్ళుచు ఉన్నాను. ఫర్ యూ అండ్ ఫర్ మీ, నీ కొరకు నా కొరకు. కనుక ఈ భూమి మీద నీవు ఎటువంటి శ్రమలు అనుభవిస్తున్నావో, ఈ జీవితంలో ఎటువంటి భారము నువ్వు కలిగి ఉన్నావో నేను ఎరుగను కానీ నీ దేవుడుకు తెలుసు. నీ భారం, నీ బాధ, నీ శ్రమ, నీ ఇబ్బందులు అవన్నీ యేసయ్యకు తెలుసు గనుక వాటిని గూర్చి నీ తండ్రికి నువ్వు తెలియచెప్తూ ఉన్నావా? ప్రభువా, ఈ భారమును, ఈ బాధను, ఈ దుఃఖాన్ని, ఈ సమస్యను నా నుండి తొలగించమని యేసే పిలుస్తూ ఉన్నాడు.
నీవు అంగీకరిస్తే, నీవు ఆ పిలుపును అందుకుంటే ఆయన దగ్గరికి వచ్చి మరియ ఏ రీతిగా అయితే తన భారమునంతటిని యేసే దగ్గర యేసే కాళ్ళ మీద ఆమె కృమ్మరించిందో ఆ రీతిగా నీవు నీ భారాన్ని యేసే దగ్గర కుమ్మరించాలని నేను మనవి చేస్తున్నాను. బ్రింగ్ యువర్ బర్డెన్ టు క్రైస్ట్. క్రీస్తు దగ్గరికి నీ సమస్యను, నీ భారాన్ని తీసుకునిరా. ఆ రోజు మరియా ఎంత సమాధానముతో, ఎంత విశ్రాంతిని పొందుకుని, ఎంత నిమ్మలమైన మనస్సుతో తిరిగి వెళ్ళుంటుందో ఒకసారి ఊహించగలమా మనం? ఒకసారి ఆలోచించగలమా మనం? యేసయ్య ఇచ్చే విశ్రాంతి, యేసయ్య ఇచ్చే సమాధానం, యేసయ్య చూపించే కృప, ప్రేమ ఎంతో ఉన్నతమైనది. అది మన ఊహలకు మించినది. కనుక ప్రియమైన వారలారా, యేసయ్యలో మనకు విశ్రాంతి ఉంది, క్షమాపణ ఉంది, నిత్య జీవం ఉంది. ఆయన కాడి తేలికగా ఉందంట కనుక నా కాడిని మీరు తీసుకోండి, మీ బరువైన కాడిని నాకివ్వండి అంటున్నాడు. అటువంటి వ్యక్తులు ఈ భూమి మీద ఇంకెవరు లేరు, యేసే ఒక్కడే. అందుకే ఆయన రక్షకుడు, అందుకే ఆయన పరిశుద్ధుడు, అందుకే ఆయన దేవుని కుమారుడు, ఈ లోకాన్ని రక్షించడానికి వచ్చిన ఏకైక దేవుని కుమారుడు. సో ఇన్ హిమ్ వీ హ్యావ్ రెస్ట్. క్రీస్తులో మాత్రమే మనకు విశ్రాంతి ఉంది, క్రీస్తులో మాత్రమే మనకు క్షమాపణ ఉంది. లోకంలో లేదు. లోకంలో ఉందని ప్రయాసపడుతూ ఉన్నారు చాలామంది. కష్టపడదాం, ప్రయత్నం చేద్దాం, మనము ఆ స్థాయికి ఎదగగలం, మన రక్షణ మనం సంపాదించుకోగలమని ప్రయాసపడిన ఈ భూమి మీద అనేక ప్రజలు మనం చూసాం. ఏమైపోయారు వారి జీవితాల్లో? ఇందాక చెప్పుకున్నాం పరిసయ్యులు, ఇందాక చెప్పుకున్నాం ఇస్కరియోతు యోధ, ఇందాక చెప్పుకున్నాం కొరజీన, బెత్సయిదా ప్రజలు ఏ రీతిగా అయితే దేవుణ్ణి విసర్జించారు, దేవుణ్ణి కాలదనుకున్నారు, యేసే కృపను వద్దనుకున్నారు, వారికి గత ఏమైంది? నరకానికి పోవడమే. కానీ ఆయన కృపను కావాలనుకున్నవారు, క్రీస్తు పిలుపును అంగీకరించిన వారు, పరిశుద్ధాత్మ నడిపింపును పొందుకునిన వారు దేవుని రాజ్యానికి వారసులు. వారు తమ తప్పులను, తమ భారాల్ని క్రీస్తు దగ్గరికి తీసుకుని వచ్చిన వారికి క్షమాపణ, విడుదల, నిత్యజీవం. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు మరొకసారి నేను అడుగుతున్నాను, నీ భారాన్ని, నీ అపరాధ భావాన్ని, నీ హృదయంలో ఉన్న ఆ బాధని, లోకములో నీవు అనుభవిస్తున్న శ్రమలన్నింటినీ నీ దేవుని దగ్గరికి తీసుకుని వస్తున్నావా? యేసే పాదముల మీద వాటిని మోపుతూ ఉన్నావా? యేసే పిలుస్తున్నాడు, కమ్ టు మీ, గివ్ మీ యువర్ బర్డెన్, ఐ విల్ గివ్ యూ రెస్ట్. నా దగ్గర రండి, మీ భారాన్ని నాకివ్వండి, నేను మీకు విశ్రాంతినిస్తాను. వాట్ అన్ అమేజింగ్ ప్రామిస్! ఎంత ఆశ్చర్యమైన వాగ్దానం! అండ్ వాట్ అన్ అమేజింగ్ కంఫర్ట్! ఎంత ఆశ్చర్యకరమైన ఆదరణ అది మన హృదయాలకి. అలాగనుందామా? నిత్యం, ఈ ఆదివారమే కాదు, ఏదో ఒకరోజే కాదు, మన జీవితంలో ఆయన జ్ఞాపకం వచ్చిన సమయంలోనే కాదు, ఎవ్రీ సింగిల్ డే, ప్రతిరోజు మన జీవితంలో మన బాధని, మన శ్రమని, మన భారాన్ని క్రీస్తుకు అప్పగిందాం, యేసయ్యకు తీసుకుని వద్దాం, యేసయ్య దగ్గరికి, ఆయన పాదముల మీద వాటిని మోపుదాం. బికాస్ హీ అలోన్ కెన్ సాల్వ్ యువర్ ప్రాబ్లమ్స్. ఎందుకనంటే ఆయన ఒక్కడే నీ సమస్యలను తీర్చగలిగిన దేవాది దేవుడు, నీ పాపములను క్షమించగలిగిన వాడు, నిన్ను నిత్య రాజ్యంలోనికి తీసుకుని వెళ్తానని వాగ్దానము చేసినవాడు. కనుక ఈ వాగ్దానాలను మరొకసుమా, జీసస్
ఈజ్ యువర్ సేవియర్. యేసే నీ రక్షకుడు, నీ కొరకు తన ప్రాణాన్ని పెట్టిన నిజమైన దేవాది దేవుడి కుమారుడు. ఆయన నీకు విశ్రాంతినిస్తాడు. ఈ వాగ్దానాన్ని నమ్మి మన భారమును, మన బాధను, మన పాపాన్ని క్రీస్తు దగ్గర ఒప్పుకుందాం. ఆయన పాదముల దగ్గర మన బాధను, భారాన్ని ఉంచుదాం. ఒప్పుకుందాం. ఒప్పుకున్నట ఎంతో అవసరం. మన పాపములన్నింటినీ దేవుని దగ్గర ఒప్పుకుని క్షమాపణ వేడుకోవడం ఎంతో ప్రాముఖ్యం. అందుకే మనము ప్రతి ఆదివారము ఒప్పుకోలికి అంత ప్రాధాన్యతను ఇస్తూ ఉన్నాం. లూథరన్ క్రైస్తవ ఆరాధనలో ప్రాముఖ్యమైన భాగము మన పాపములను దేవుని సన్నిధిలో బహిరంగంగా ఒప్పుకోవడం. ఎందుకది చేస్తూ ఉన్నాం? మనం ఊసిపోక కాదు, ఊరికినే కాదు, టైంపాస్ కాదు. బికాస్ జీసస్ ఈజ్ ఇన్వైటింగ్ అస్. ఆయన మనలను ఆహ్వానిస్తూ ఉన్నాడు గనక టు గివ్ యువర్ బర్డెన్స్ టు హిమ్. ఆయన సన్నిధిలో ఆయనకు మన భారాన్ని అప్పగించాలని. బదులుగా ఆయన నీకు విశ్రాంతినిస్తాడు, క్షమాపణనిస్తాడు, నీ హృదయము తేలికపరుస్తాడు, నీవు జీవించడానికి మార్గాన్ని ఉపదేశిస్తాడు. ఆయన నిత్య రాజ్యములో ఒక గొప్ప పురాన్ని నీ కొరకు సిద్ధపరుస్తాడు. ఇట్టి వాగ్దానము మీ హృదయంలో స్థిరపడి మీ హృదయములకు ఆదరణనిచ్చి మిమ్మల్ని బలపరచునుగాక. ఆమేన్. సమస్త జ్ఞానములకు మించిన దేవుని సమాధానం మన ప్రభువైన యేసుక్రీస్తు వలన మీ హృదయములకును తలంపులకును కావలించి నడిపించునుగాక. ఆమేన్. దయచేసి అందరూ కూర్చోండి. ఈ దినము ఆన్లైన్ ఆరాధన జరుగుతుంది కనుక సంఘ కానుకలు స్వీకరించబడు. ఈ సమయంలో మన సండే స్కూల్ పిల్లలు, యూత్ ఒక ప్రత్యేకమైన పాట పాడిన తర్వాత
ముగింపు ప్రార్థన చేసుకుని ఈ దిన ఆరాధనను ముగించుకుందాం. ఒక ప్రత్యేకమైన పాట చిన్న బిడ్డలు పాడుతూ ఉన్నారు.
దయచేసి అందరము లేచి నిలబడి ముగింపు ప్రార్థన చేసుకుని ఈ దిన ఆరాధనను ముగించుకుందాం. ముగింపు ప్రార్థన అనంతరము ప్రభు ప్రార్థన చెప్పుకుని ఆఖరిగా మేళ్ళన్నీ ఇచ్చి దేవుణ్ణి పంపుము దేవా దీవెనలతో అనే పాటను పాడి ముగింపు ప్రార్థన మహోన్నతుడా, ప్రేమామయుడా, సత్యస్వరూపి అయిన మా దేవా, నీ పరిశుద్ధ నామమునకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నాయనా, ఈ ఆరాధన అంతట్లో మీరు మా మధ్య ఉండి నడిపించినందుకే నీకు స్తోత్రాలు. ప్రభా, ఆటంకములు ఎదురైనా మమ్మల్ని మీరు కనికరించారు, కృప చూపించారు, మీ సహాయమునిచ్చి మమ్మల్ని నడిపించారు. మీకు స్తోత్రాలు. మరొకసారి నీ సన్నిధిలో మా పాప దోషములను అన్నింటిని ఒప్పుకుంటున్నాము. మమ్మల్ని కనికరించండి నాయనా. ఈ ఆరాధన అంతట్లో మీ తోడును మీ నడిపింపునిచ్చినందుకు నీకు వందనాలు. ప్రయాసపడి భారం మోసుకుని చిన్న వారులారా నా ఎద్దకు రండి అని నీవు పిలుస్తూ ఉండగా మా పాప భారములను నీ ఎద్దకు తీసుకుని వచ్చి నీ నుండి క్షమాపణ పొందుకును కృపను మాకు దయచేయండి. బిళ్ళందరినీ మరొకసారి మీరు దర్శించండి ప్రభువా. ఆయా గృహంలో ఉన్న ప్రతి విశ్వాసిని మీరు జ్ఞాపకం చేసుకునండి. మీ కాపుదలను మీ సంరక్షణ వారిపై ఉంచండి. మీ ఆత్మ నడిపింపును బిడ్డలకు దయచేయండి. ఈ వారమంతట్లో మీ తోడును నడిపింపును మాకు అనుగ్రహించండి ప్రభువా. ప్రత్యేకంగా కరోనా వలన ఏర్పడుతున్న ఈ ఇబ్బందులన్నింటి నుండి బిడ్డలను మీరు తప్పించండి. మీ సహాయంను బిడ్డలకు అనుగ్రహించండి. మీ తోడును మీ నడిపింపును వారికి దయచేయండి మా ప్రభువా. బలహీనులను అనారోగ్యాన్ని నీవు జ్ఞాపకం చేసుకుని వారి స్వస్థతనివ్వండి. మరొకసారి LMSI సంఘములన్నింటినీ జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఆయా కాపరులను ఆ విశ్వాసులందరినీ మీ కాపుదలను సంరక్షించండి. గుడ్ షెపర్డ్ ఎవాంజలికల్ లూథరన్ సంఘ సభ్యులను, గ్రేస్ అండ్ ట్రూత్ ఎవాంజలికల్ లూథరన్ సంఘ సభ్యులను మీ కాపుదలను సంరక్షించండి. ఈ వారమంతట్లో వారు చేస్తున్న ప్రతి పనిని మీరు జ్ఞాపకం చేసుకుని మీరు వారిపైన మీ దయ నుంచి నడిపించండి ప్రభా. మరొకసారి సంఘ నాయకులను, దేశ నాయకులను మీరు జ్ఞాపకం చేసుకునండి. నీ పరిచర్యకు ఎటువంటి ఆటంకము కలగకుండా వారిని నడిపించండి. మా అనుబంధ సంస్థలైన ELS సంస్థ వారిని, అందున్న ప్రతి విశ్వాసిని మీరు దర్శించి మీ కృపలు బలపరచండి. మరొకసారి మా పాపదోషములన్నింటిని ఒప్పుకుంటూ నీ క్షమాపణ వేడుకుంటూ నీ విశ్రాంతిని కోరుకుంటూ ప్రభువా, నీ సన్నిధిలో మా భారములన్నింటినీ నీ పాదముల మీద మోపి సంపూర్ణమైన విశ్వాసముతో, సంపూర్ణ నిశ్చయతతో ఈ మనవులను యేసయ్య పరిశుద్ధ నామమును బట్టి అడిగి ప్రార్థిస్తూ ఉన్నాను తండ్రి, ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడునుగాక, నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్లు భూమి అందు నెరవేరునుగాక. మా అనుదిన ఆహారం నుండి మాకు దయచేయము. మా ఇళ్ళ అపరాధమును చేసిన వారిని మేము క్షమించిన ప్రకారము మా అపరాధమును క్షమించము. మమ్మల్ని శోధనలోకి తెగకీడును తప్పించము. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవి అయినవి. ఆమేన్. ప్రభు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. ప్రభు తన ముఖాన్ని మీ మీద ప్రకాశింపజేసి మిమ్మల్ని కరుణించునుగాక. ప్రభు తన సన్నిధి కాంతి మీ మీద ఉదయింపచేసి మీకు శాంతి, సమాధానం, ఆయన యందు పరిపూర్ణ విశ్వాసము సదాకాలము, ఆయన రాకడ పర్యంతము సమృద్ధిగా అనుగ్రహించి నడిపించునుగాక. Amen.
అందరికీ వందనాలు. గాడ్ బ్లెస్ యూ. దయచేసి గమనించండి, ఇది ఆన్లైన్ ఆరాధన గనుక వ్యూవర్స్ అందరూ మరొకసారి మీ అందరికీ శుభాలు తెలియచేస్తున్నాను. దేవుడు ఈ వారమంతా మీకు తోడుగా నడిపించాలని నేను మనసారా కోరుకుంటూ ప్రార్థిస్తూ ఉన్నాను. కొన్ని అంతరాయాలు ఇంకా మన ఈ లైవ్ టెలికాస్ట్లో ఏర్పడుతూ ఉన్నాయి. ఈరోజు వాక్యానికి ముందు ఇంటర్నెట్ సమస్య వచ్చింది, ఆరాధనకి ముందు కరెంట్ సమస్య వచ్చింది. ఇవన్నీ తొలగింపబడాలనంటే కొన్ని ప్రయత్నాలు, కొన్ని ఏర్పాట్లు మనం చేసుకోవాలి. వచ్చే వారం ఇన్వర్టర్ని ఏర్పాటు చేసి అది బిగించాలనే ఆలోచన చేస్తున్నాం. తద్వారా కరెంట్ ఇంటర్నెట్ సమస్య కూడా రాకూడదనే ఉద్దేశము నేను కలిగి ఉన్నాను. కనుక ఇక మీదట భవిష్యత్తులో ఇటువంటి టైం కలగకుండా ఉండాలని కొన్ని ప్రయత్నాలు చేయాలని ఈ రానయ్యున్న వారంలో నేను సంకల్పిస్తూ ఉన్నాను. అది దేవుని చిత్తమై నెరవేరాలని, పరిపూర్ణంగా జరగాలని మీ అందరూ ప్రార్థించాలని మీ ప్రార్థనల యొక్క సహకారాన్ని కోరుతున్నాను. దయచేసి గమనించండి, ప్రతి ఒక్కరూ మన ఎల్ఎంఎస్ఐ సంఘములలో కూడా ఈ ఏర్పాట్లు, ఈ టెక్నాలజీ ఎటువంటి ఆటంకాలు కలగకుండా జరగాలని మీ అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాలని మనవి చేస్తున్నాను. మరొక ప్రకటన, ఈ వారంలో శుక్రవారం ఆరాధన వీలుని బట్టి ఆ రోజు కూడా లైవ్ ఆరాధన జరిగించాలని, శుక్రవారం సాయంత్రం 7 గంటలకి ఈ లైవ్ ఆరాధన రిలే చేయాలని అనుకుంటున్నాం. ఒకవేళ మార్పులు ఏమైనా ఉంటే మీకు ఫోన్ ద్వారా కానీ లేకపోతే మెసేజ్ ద్వారా కానీ మీకు అందచేస్తాం. అవే ఈ వారానికి ప్రకటనలు. మన మధ్య గ్రేస్ అండ్ ట్రూత్ ఇవాంజలికల్ లూథరన్ సంఘ కాపురులైన విద్యాసాగర్ గారు కూడా ఉన్నారు. వారు కూడా కొన్ని అనౌన్స్మెంట్స్ చేస్తారు. మొదటిగా దేవాతి దేవునికి వందనాలు చెల్లించుకుంటున్నాను. అలాగనే గుడ్ షెపర్డ్ లూథరన్ సంఘ సభ్యులకు, గ్రేస్ అండ్ ట్రూత్ సంఘ సభ్యులకు నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మరి ఇంతకాలము నేను ఆన్లైన్లోకి రాలేదు, ఇదే మొదటిసారి రావడము. మరి దేవుడు ఎంత గొప్పవాడో, చాలా చాలా గొప్పవాడు. ఈ అవకాశం నాకు వస్తుందని నేను ఊహించలేదు. మరి ఈ అవకాశాన్ని కల్పించినటువంటి ఈ గుడ్ షెపర్డ్ లూథరన్ సంఘ పాస్టర్ గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మరి ఈ సమయంలో ఈ యొక్క దిన ఆరాధన కార్యక్రమము ముగిసి ఉన్నది. దయచేసి గమనించి వచ్చే వారం కూడా ఇదే విధంగా ఆన్లైన్లో జరపబడుతుందని అనుకుంటున్నాము. ఎందుకంటే కలెక్టర్ గారి ఆదేశాల మేరకు వచ్చే ఆదివారం కూడా చర్చెస్ పెట్టవద్దని తెలియజేస్తున్నారు. వాడు మెసేజ్ పంపించే వరకు కూడా చర్చెస్ పెట్టవద్దని చెప్పారు. కనుక ఇదే విధంగా ఆరాధన జరుగుతుంది. మరి గ్రేస్ అండ్ ట్రూత్ సంఘ సభ్యులు కూడా దయచేసి వచ్చే వారం నుంచి డైరెక్ట్గా లైవ్ టెలికాస్ట్ వస్తుంది. ఈ వారం మటుకు కొంచెం ఇబ్బంది వచ్చింది, దయచేసి ఆ విషయం మమ్మల్ని క్షమించండి. వచ్చే వారం మటుకు తప్పకుండా మీకు లైవ్లో వస్తుంది. అందరూ ఈ యొక్క ఆరాధనలో పాల్పంచుకుని దేవుని యొక్క దీవెనలు పొందాలని, మంచి వర్తమానాలు మనం విని దేవునిలో బలపడాలని మనం ఆశిద్దాము. మీకు చాలాసార్లు చెప్తాను, మనం దేవుని వాక్యం వినేటప్పుడు మన ఆలోచనలు, మన తలంపులు, మన ఉద్దేశాలు ఎప్పుడు కూడా బయట ఆలోచించకూడదు. నువ్వు ఏ సన్నిధానంలో ఉన్నావో ఆ సన్నిధానంలో ఉన్నప్పుడు దేవుని గురించి ఆలోచించాలి. దేవుని చెప్పేటువంటి వాక్యమును విని శ్రద్ధగా నీ హృదయంలో భద్రపరుచుకోవాలి. అది చేసినట్లయితే నీ యొక్క దీవెన అధికముగా ఉంటుంది, దేవుని యొక్క దీవెన అధికముగా ఉంటుంది. నీ యొక్క సంతోషము, ఆనందము కూడా, నీ భారమంతా దేవుని మీద పెడితే నీకు సంతోషం, ఆనందం కూడా ఉంటుంది. మరి యొక్క సమయంలో అవకాశం ఇచ్చినటువంటి దేవునికి వందనాలు చెల్లించుకుంటూ కొద్ది మాటలను దేవుని నామములో ముగిస్తున్నాను. మరొకసారి మీ అందరికీ నా వందనములు. మరి ముఖ్యంగా మర్చిపోయాను, క్షమించండి. అయ్యగారికి, అమ్మగారు కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. వందనాలు.
ఆమ్, గమనించండి దయచేసి. ఈరోజు ఈ పెంతెకోస్తు 7వ ఆదివారంలో ఇంటరప్ట్ అయ్యి డైరెక్ట్గా లైవ్ రాని ఆ భాగమంతా, అంటే ఇంచుమించు అపోస్తల విశ్వాస ప్రమాణం నుండి ముగింపు వరకు నేను రికార్డ్ చేశాను. దాన్ని యూట్యూబ్లో మరలా పోస్ట్ చేస్తాను పార్ట్ 2గా. కాబట్టి ఆ, కావాలనుకున్నవారు ప్రతి ఒక్కరూ, ప్రత్యేకంగా వాక్యం కూడా లైవ్ అవ్వలేదు అనుకుంటున్నాను కాబట్టి ఆ వాక్యాన్ని వీక్షించి మరొకసారి ఆత్మీయంగా బడపలాలని మిమ్మల్ని ప్రోత్సహిస్తూ ఉన్నాను. ఈ సమయంలో ఈరోజు పాటలు పాడి దేవుని గణపరిచిన మన యూత్ పిల్లలందరికీ కూడా ప్రభునామం మరొకసారి ప్రత్యేకమైన వందనాలు చెప్తూ ఉన్నాను. వచ్చే వారం కూడా ఆదివార ఆరాధన ఈ రీతిగానే జరుగుతుంది. మనము ఫిజికల్గా అనగా భౌతికంగా కూడుకుని దైవ సన్నిధిలో ఆరాధించడానికి అవకాశం లేదని కలెక్టర్ గారు జారీ చేసిన ఆ నోటీస్ ద్వారా మనము తెలుసుకున్నాం కనుక ఇదే రీతిగా మనము ఆరాధనలో పాల్గొందాం. ప్రభు మిమ్మల్ని ఆశీర్వదించును గాక. దయచేసి నేను చెప్పిన వాటిని అన్నింటిని గురించి మీ ప్రార్థనలో జ్ఞాపకం ఉంచుకోనండి. ఎట్టి అంతరాయాలు కలగకుండా మన ఈ లైవ్ టెలికాస్ట్ కొనసాగాలని మీరు ప్రార్థించాలని మనవి చేస్తున్నాను. అంతవరకు మనం మరలా కలుసుకునేంతవరకు ప్రభు మీకు తోడుగా ఉండి మిమ్మల్ని ఆశీర్వదించి ప్రతి శోధన నుండి, ప్రత్యేకంగా ఈ కరోనా వైరస్ నుండి మిమ్మల్ని సంరక్షించి నడిపించును గాక. ఆమేన్. దయచేసి గమనించండి, కరోనా వైరస్ చాలా తీవ్రంగా ప్రబలిపోతుంది. మన పట్టణం అనగా రాజమండ్రి నగరంలో కూడా చాలా తీవ్రంగా ఉందని వార్తలు వింటూ ఉన్నాం కనుక మీరు చాలా జాగ్రత్తగా తీసుకోవలసిన ప్రతి జాగ్రత్తను పాటిస్తూ మీ బయటికి వెళ్తే ప్రత్యేకంగా జాగ్రత్తలు వహించాలని నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. గాడ్ బ్లెస్ యూ.